నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మంచి ఉన్నతిని సాధించుకోగలుగుతారు. శుభవార్తలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విఘ్నేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ అష్టవినాయక స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కష్టపడి పనిచేసి మంచి విజయాలను కూడా సాధించుకుంటారు. గౌరవ మర్యాదలు కలిసి వస్తుంటాయి. అలాగే వ్యాపారపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలను అధిగమించగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామి వారు. మీరు చేయవలసిన పూజ అయ్యప్ప స్వామి వారికి కర్పూర నీరాజనం సమర్పణ చేయటం మంచిది. మిథున రాశి వాళ్లకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. కుటుంబపరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు ఆదాయంతో పాటు ఖర్చులు కూడా సమానంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురు కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అదనపు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామి వారు. మీరు చేయవలసిన పూజ నారాయణ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి బలాబలాలను పెంచుకోగలుగుతారు. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో హోదా గౌరవాలు కూడా పెరుగుతూ ఉంటాయి. స్నేహితుల యొక్క సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గిరిధారి స్తోత్రమును పారాయణం చేయండి. కన్యా రాశి వాళ్లకు ఈరోజు వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. వేరువేరు రూపాలలో నాయకులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలభైరవ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవ అష్టకమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు కష్టపడిన దానిని జాగ్రత్తగా కాపాడుకోవటం, అవసరానికి ఉపయోగించుకోవటం మంచిది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో రావలసిన ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. అలాగే విద్యార్థులకు లక్ష్యాలు పెరిగిపోతుంటాయి. ఏకాగ్రత అవసరమవుతుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి కవచమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతూ ఉంటుంది. అలాగే బంధువుల యొక్క సహకారంతో కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తూ ఉంటారు. వివాదాలకు వెళ్లకుండా జాగ్రత్తగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ధైర్యలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు తమ ఆదాయాలను పెంచుకునేందుకు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీమన్నారాయణ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వాళ్లకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. ఉద్యోగపరంగా మంచి ఉన్నతిని సాధించుకుంటారు. చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి అవుతుంటాయి. వృత్తి వ్యాపారాల్లో చక్కని
అవకాశాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. అధికారుల యొక్క ప్రశంసలు ఆనందాన్ని కలుగచేస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లలితా అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణ చేయటం మంచిది. కుంభరాశి వారు ఆర్థికంగా బాగా నిలదొక్కునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అనుకూలతలు కలిసి వస్తూ ఉంటాయి. వేరువేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ హనుమత స్తోత్రమును పారాయణ చేయటం, సింధూరమును సమర్పణ చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాల పరంగా మిశ్రమ ఫలితాలను అధిగమించాలి. ఆరోగ్యాలు మెరుగుపరుచుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించకూడదు. అలాగే చేపట్టినటువంటి పనులను మధ్యలోనే నిలిపివేయకుండా పూర్తిగా లక్ష్యాలు లేదా ఫలితాలు వచ్చేంత వరకు కూడా కష్టపడుతూ ఉండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామార్చన నిర్వహించటము, పేదవారికి అన్నదానం చేయటం మంచిది.